మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సిప్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి లాంగ్ టర్మ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయంటారు. సో సిప్ ద్వారా మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే? బేసికల్గా రీసెంట్గా క్రిసిల్ అండ్ ఈటీ వెల్త్లో లాట్ ఆఫ్ స్టడీ చేశారండి ఎస్ఐపిల మీద, మనీ ఎలా వస్తుంది దాని మీద. అండ్ మీరు కనుక మార్కెట్లో కనుక 10 years కనుక ఉంటే ఎస్ఐపి రూట్లో కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక దర్ ఇస్ అ ప్రాబిలిటీ, 0 ప్రాబిలిటీ యూ లూజ్ ద మనీ. నేను అంటుంది స్టాక్స్ని ఒక రిలయన్స్ తీసుకొని ఐటీసీ తీసుకొని ఎస్ఐపిలు చేయమని చెప్పలేదు. మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే కనుక అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు తీసుకుంటే 10 years టైంలో అంటే 0 ప్రాబిలిటీ అనమాట. మీరు అదే 1 year పాయింట్ ఆఫ్లో తీసుకున్నారనుకోండి, మీ ఎస్ఐపి చేసినా సరే 23% ప్రాబిలిటీ లూజ్ ద మనీ. అందుకని ఎస్ఐపి చేస్తే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ అవుతుంది అంటానికి వీల్లేదు. అండ్ అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ సైక్లికల్ నేచర్, కొన్నిసార్లు ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు కిందకి వెళ్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ September 24th నుంచి పట్టణం స్టార్ట్ అయింది, ఇంతవరకు మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళలేదు. దాని మీద నేను లాస్ట్ 2 years నుంచి ఎస్ఐపిలు 0 రిటర్న్స్, పెద్ద రిటర్న్స్ ఏం రాలేదన్నమాట. సో అందుకని మీరు బెస్ట్ ఏంటంటే ఎస్ఐపిని ప్లస్ లమ్స్ అమౌంట్ రెండు కంబైన్ చేస్తే సూపర్గా ఉంటుంది. అందుకని ఎవ్రీ మంత్ ఎస్ఐపి ప్లస్ ఎవ్రీ 5% ఆర్ 10% డౌన్ అయినప్పుడల్లా ఎక్స్ట్రా యూనిట్స్ కొంటున్నారు అనుకోండి, తక్కువ రేట్ దగ్గర ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి అది బెనిఫిషియల్ అనమాట. అది సో వాళ్ళ రీసెర్చ్లో ఏం తెలియదంటే ఎప్పుడైతే ఎస్ఐపి ప్లస్ లమ్స్ చేస్తే మీకు యావరేజ్ మీద 13% వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నిఫ్టీ మీద వాళ్ళు ప్రెడిక్ట్ చేశారనమాట. కాబట్టి 1 year పాయింట్ ఆఫ్లో మీరు ఎస్ఐపీలు చేస్తున్నా సరే స్టిల్ దెర్ ఇస్ ప్రాబిలిటీ 23% సినారియోస్లో మీరు లాస్ అవుతారు, 23% ప్రాబిలిటీ. అండ్ 80% ఛాన్స్ మీకు 4 years కనుక్కుంటే 10% వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీకు 10% మనీ రావాలంటే యావరేజ్ మీద 4 years కంటిన్యూ చేస్తే 80% ప్రాబిలిటీ యూఆర్ గోయింగ్ టు మేక్ మనీ అనమాట. అందుకని దాని మీనింగ్ ఏంటంటే మినిమం 4 years ఉండేలాగా ఉంటేనే ఎస్ఐపీలు బిగించేసుకుంటే అని అర్థం అనమాట. అండ్ 10 years కనుక మీరు ఉంటే కనుక అంటే 7% మినిమం వస్తుంది గ్యారంటీడ్గా, 10% మినిమం. అండ్ బట్ యావరేజ్ మీద కనుక చూసుకుంటే లేదు, మీరు 5 years కనుక్కుంటే స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి అంటారు. కాబట్టి ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ పాయింట్ ప్లాన్ చేసుకుంటే, ఆ లాంగ్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అంటే 5 years టైంలో ఉంటే కనుక మీ లాస్లు మినిమైజ్ అవుతాయి అండ్ రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. కాబట్టి అట్లీస్ట్ 5 years స్టే చేసేలాగా ఉంటే ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవటం బెటర్ అనమాట. బేసిక్గా లాంగ్ టర్మ్లో ఉంటే ఏమవుతుందంటే మార్కెట్ రిస్క్ తగ్గుతుంది అండ్ స్టెబిలిటీ వస్తుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ న్యూట్రలైజ్ అవుతాయి అనమాట. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే ఎస్ఐపి అంటే మినిమం 5 years అని ఈక్విటీ మార్కెట్లో అది ఫుల్ డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి వెల్త్ వస్తుందని చెప్పండి. 1 year పాయింట్ ఆఫ్లో చూసుకుంటే స్టిల్ దర్ ఇస్ ఎ ప్రాబిలిటీ ఇస్ 23% సినారియోలో మనం లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే సార్ సిప్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ రిస్క్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటుందా? బేసికల్గా యావరేజ్ అయిపోతుంది, దాని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. పడ్డా మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి, పెరిగితేనేమో ఉన్న అసెట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఏది నీకు యూజ్ అవుతుంది. అండ్ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, ఈ మార్కెట్ మీద గెస్ చేసే బదులు అండ్ ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవడం ద్వారా దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ మార్కెట్ అండ్ నిఫ్టీ లిటరల్లీ 350 points గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఈ రోజు కొత్తగా పెట్టాలని ఛాన్స్ రాలేదు కదా, నిన్న ఫ్రైడే ఆల్రెడీ కొన్న వాళ్ళకి వచ్చింది కదా బెనిఫిట్. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో మీరు ఆల్రెడీ ఉంటేనే ఆ బెనిఫిట్ వస్తుంది. ఈరోజు మార్కెట్లోకి వచ్చినా సరే మీకు లాస్, ఎందుకంటే మార్నింగ్ 350తో పోల్చుకుంటే ఈవినింగ్ 250లో క్లోజ్ అయింది, అది 1 point లాస్. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎక్కువ సార్లు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ద్వారానే వెల్త్ క్రియేట్ అవుతుంది, లైవ్లో కాదు. అందుకని మీరు నిరంతరం పెడుతూనే ఉండాలి ఎస్ఐపి. యూజువల్గా ఏంటంటే ద బెస్ట్ డేస్ ఇయర్ మొత్తం మీద 10 to 15 కంటే ఎక్కువ ఉండవు. ఆ టైం వల్ల నువ్వు మార్కెట్లో ఉండాలి, ఉంటే నీకు రిటర్న్స్ వస్తాయి అనమాట. అందుకని గుడ్ బ్యాడ్ మనకు తెలియదు, బట్ ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతున్నాం అనుకోండి యూనిట్స్ గ్యాదర్ అవుతూ ఉంటాయి. యూనిట్ రేట్లో వాల్యూ తేడా రావచ్చు, బట్ యూనిట్ అయితే కలెక్ట్ అవుతున్నాయి కదా, అవి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అది కరెక్టే ఉంటుంది. ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటే టెంపరీగా అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నా సరే జనాభా ఎక్కువ, ఎకానమీ చాలా పెద్దది, ఇంకా గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి పెరుగుతూనే ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అందుకని మీరు మినిమం 5 years అలా ప్లాన్ చేసుకుంటే ఎవరైనా సరే ఎక్కడ ఏ టైంలో అయినా సరే మీరు ఎస్ఐపికి ఎంటర్ అవ్వచ్చు. చాలామంది పడితే ఎంటర్ అవుదామని చూస్తూ ఉంటారు, ఇంత పడితే బాటం అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేము. బెస్ట్ ఏంటంటే ఏదో రోజు స్టార్ట్ చేయండి అండ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. ఇన్ కేస్ 5 to 10% డిస్కౌంట్ వచ్చినప్పుడల్లా ఎక్స్ట్రా యూనిట్స్ యావరేజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు అది బెనిఫిట్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్లో సిప్తో పాటు లంసంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. అప్పుడు డిస్కౌంట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు లంసం బెటర్ ఎస్ఐపి బెటర్ అంటే 24 ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి పట్టణం స్టార్ట్ అయిందా పెరగలేదు కదా, అందుకని ఇప్పుడే ఎక్కువ యూనిట్ కొన్నాను అనుకోండి, నేను 2 years బ్యాక్ ఎంటర్ అయినట్లే కదా మార్కెట్లోకి. అందుకని లాస్ట్ 2 yearsలో ఎన్ని ఎస్ఐపీలు అయితే ఉన్నాయో అన్ని ఎస్ఐపీలు మొత్తం ఒకేసారి కట్టేస్తాను ఇప్పుడు.
ఇప్పుడు నుంచి ఎస్ఐ బిగిన్ చేస్తాను. Yes. అప్పుడు లిటరలీ నేను మార్కెట్లోకి 2 years బ్యాక్ ఎంటర్ అయినట్లు లెక్క. నాకు 2 years టైం సేవ్ అవుతుంది. Yes. అట్లా యూనిట్స్ ఎక్కువ గ్యాదరింగ్ మీద ఫోకస్ చేయండి. మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం వెల్త్ క్రియేట్ అవుతుంది. Yes. ఈ క్రిజిల్ రీసెర్చ్ అన్నారు కదా సార్, అంటే క్రిజిల్ అంటే అంటే క్రిసిల్ వాళ్ళు రేటింగ్ ఏజెన్సీ వాళ్ళండి. అండ్ క్రెడిట్ వర్త్నెస్ చూస్తారనమాట, క్లయింట్స్కి అమౌంట్ ఇస్తారో లేదో అనేది. ప్లస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా రేటింగ్ ఇస్తారు, అంటే కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు స్టార్ రేటింగ్ ఇస్తారన్నమాట, 1 to 5 stars. ఇప్పుడు ఫస్ట్ స్టార్ టాప్ స్టార్ అనుకోండి, అంటే టాప్ 10లో ఉందన్నమాట. రెండో స్టార్ అనుకోండి టాప్ 30లో ఉన్నట్లు లెక్క అనమాట. అట్లా పర్ఫార్మెన్స్ బేస్డ్గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ర్యాంకింగ్ ఇస్తారు. రెండోది అండ్ ఎవరైనా ఫండ్స్ రైజ్ చేయాలనుకోండి, వాళ్ళకి ఇన్ టైంలో పే చేసే కెపాసిటీ ఉందా లేదని చెప్పేసి క్రెడిట్ రేటింగ్ ఇస్తారనమాట. వాటిలో టాప్ మోస్ట్ క్రిసిల్ వాళ్ళు. yes. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ డెట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియాలో. దాంతోపాటు ఇక్రా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇక్రా ఒకటి ఉంది, అండ్ హెచ్ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ ఒకటి. క్రిసిల్ వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట. సిప్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సార్? అదేనే ఉంటుంది, మార్కెట్లో వాలటిలిటీ న్యూట్రలైజ్ అయిపోద్ది. అంటే మార్కెట్లో వాలటిలిటీ వచ్చి అటు ఇటు షేక్అవుట్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ రెండోది మార్కెట్లో ఎక్కువ మంది భయపడేది అది డ్రాప్ అవుతుందని భయమే కదా. డ్రాప్ అయితే నీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి బాధ ఏం లేదు కదా. లంప్స్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ పీక్ లెవెల్ ఉందనుకోండి, హ్యూజ్ లాస్లు ఉంటాయి. ఎస్ఐపికి అయితే లాస్లు ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి నెట్లాగా పెట్టలేదు కాబట్టి. అందుకని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అందుకని వాలటిలిటీకి విరుగుడు పనిచేసేది అంటే నథింగ్ బట్ ఎస్ఐపీలే. అందుకని ఎస్ఐపీలు చేయండి. కొంతమంది డైలీ చేస్తారు, వీక్లీ చేస్తారు, మంత్లీ చేస్తారు, క్వార్టర్లీ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం ఎలాగని చేయండి. బట్ అప్పుడప్పుడు యూనిట్లు కొనడం ద్వారా రిస్క్ తగ్గుతుంది, రివార్డు పెరుగుతుంది. అండ్ ఈ క్రిసిల్ అండ్ ఈటీ వెల్త్ స్టడీ కూడా అదే చెప్తుంది. మీరు కనుక మినిమం 5 years అనుకుంటే యావరేజ్ మీద 7% వచ్చే ఛాన్స్ ఉంది. 10 years ఉంటే లాస్ వచ్చే ఛాన్స్ లేదని చెప్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ స్టడీ మెంట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, నాట్ ఆన్ ది ఇండివిజువల్ స్టాక్స్. yes. Thank you. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.